రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మా ముఖ్య ఉద్దేశం 30 ఏళ్లుగా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని మాదిగ ఉపకులాలు పోరాటం చేసిన విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగ సంఘాలు మొత్తం కూడాను చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి ఎన్నికల్లో గెలవడానికి, ముఖ్యమంత్రి కావడానికి మాదిగలు అత్యంత కీలక పాత్ర పోషించిన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ తెలిసిన విషయమే. అయితే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తున్నాడని సంతోషపడి కృతజ్ఞత యాత్రలు చేపట్టి కృతజ్ఞత సభలు నిర్వహించి యావత్ మాదిగ జాతి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటుందని మేము పెద్ద ఎత్తున, ఆయన అనుభవజ్ఞుడు, ఒకప్పుడు వర్గీకరణ చేయడం వల్ల ఆయన హయాంలో గతంలో 22,000 ఉద్యోగాలు వచ్చాయన్న సంతోషంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే చెయ్యగలరని నమ్మి మేము ఓట్లేసి గెలిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ వెంటనే వేసి త్వరగా నివేదికను రప్పించుకొని ఈ రోజున అసెంబ్లీలో దాన్ని ఆమోదించే స్థాయికి తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పాలనుకున్నాం. 2011 జనాభా లెక్కలు తీసుకున్నందుకు, స్టేట్ ని యూనిట్ గా తీసుకున్నందుకు 6.5% మాదిగలకి, ఉపకులాలకి 1%, 7.5% మాలలకని చెప్పినప్పుడు ఎంతో కొంత సామాజిక న్యాయం జరుగుతుందిలే అని కూడా మేము భావించాం. కానీ నిజానికి 80 ఏళ్ళుగా ఉమ్మడి అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 80 ఏళ్లలో ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాదిగలు తీవ్రంగా నష్టపోయారు. అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో మాదిగల వాటా మాదిగలు లేకుండా 80 సంవత్సరాలు ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాలలు తన్నుకుపోతుంటే గత 30 ఏళ్లుగా మాదిగలు తమ హక్కుల కోసం వర్గీకరణ చేయమని, బీసీలలో వర్గీకరణ జరిగినట్లు ఎస్సీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ జరగాలని 30 ఏళ్ళుగా మేము పోరాటాలు చేశాం. ఆత్మ బలిదానాలు చేసుకున్నాం. అక్రమ కేసుల్లో ఇరికించబడ్డాం. చంద్రబాబు నాయుడు గారే మొదటిలో మాదిగల గురించి మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారే వర్గీకరణ చేయబోయేదని మేము నమ్మి విశ్వసించి ఆయన పక్షాన మేము అనేక సందర్భాల్లో నిలబడ్డాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలు జరిపి నివేదికని ఆమోదించి ఆ నివేదికలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఆయన అక్కడే మేము బాధపడుతున్నాం. అంటే ఆయన ఏమంటాడు, రోస్టర్ సిస్టమ్ తీసుకొచ్చి 200 ఉద్యోగాలు వస్తే ఆ 200 ఉద్యోగాలలో మొదటి 100లో 8% మాలలకు ఇస్తాం, 6% మాదిగలకు ఇస్తాం, 1% ఉపకులాలకు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంటే 100 ఉద్యోగాలు కూడా సక్రమంగా రాని ఈ పరిస్థితుల్లో 8% వాళ్ళకి ఇస్తే 6% మాకు ఇవ్వడం అంటే రంజాన్ మిశ్రా కమిషన్ నివేదికలో 6.5% ఉంటే 7.5% మాలలకు ఉంటే 7.5ని 8 చేసినప్పుడు 6.5ని 7 చేయాలి కదా. మాకెందుకు తగ్గిస్తున్నామని చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మొదటి 100లో మాలలకు ముందు ఇవ్వటం అంటే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందినటువంటి మాల కులానికి పెద్దపీట వేస్తే 30 ఏళ్లుగా పోరాటం చేసి హక్కుల కోసం పోరాడి ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాడి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడితే మాకిచ్చే గౌరవం ఇదేనా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఎందుకనంటే ఈ రోజున సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు న్యాయ ధర్మాసనం ఒక తీర్పునిచ్చింది. ఇప్పటి వరకు రిజర్వేషన్లు అందుకోలేనటువంటి వెనకబడినటువంటి కులాలకి జనాభా తక్కువ ఉన్నా సరే వాళ్ళకి మొదటి స్థానంలో రిజర్వేషన్లు ఇవ్వండి, వాళ్ళకి రిజర్వేషన్లు